వ్యాసులు వారు కర్ణుడిలో ఏ ఏ అవలక్షణాలు చెప్పారు గురుగారు? కర్ణుడిలో చెప్పింది ఏంటంటే, చాడీలు చెప్పడం అనేటువంటిది, కొండేలు చెప్పడం. తర్వాత ఏంటంటే, దుర్యోధనుడికి చాలా విషయాల్లో తప్పు సలహాలు ఇస్తూ ఉంటాం. చెయ్యి చెయ్యి నీకెందుకు నేను ఉన్నాను. మనకి ఎవడు అనుకూలంగా చెబితే వాడు మిత్రుడు అనుకుంటున్నాంగా లోకంలో. అలా కాకుండా నిర్ద్వంద్వంగా సరే నువ్వు బాగుపడాలి, నువ్వు నన్ను వెలివేసినా సరే అని చెబితే వాడు మంచి మిత్రుడు. విభీషణుడు అదే చేశాడు. కుంభకర్ణుడు కూడా చెప్పాడు. మనం కుంభకర్ణుడు చూసి రాక్షసుడు అనుకుంటాం, కానీ ఆయనలో మంచి లక్షణం ఉంది. ఒకటి ఉంది ఏంటంటే, యుద్ధానికి పిలిచి లేపిన తర్వాత రావణుడి దగ్గర కూర్చుని విషయం అంతా విని చెప్పాడు. అసలు ఏం చెప్పాడు ఆ టెక్స్ట్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. కుంభకర్ణుడు ఏంటి ఇంత ఉదాత్తంగా చెప్పాడు. నువ్వు తప్పు చేశావు, సీతాదేవిని అపహరించడం తప్పు, శూర్పణఖ చెప్పిందని నువ్వు చేసావు. శూర్పణఖ ఏం తప్పు చేసింది, ఆవిడొచ్చి కంప్లైంట్ చేయగానే నువ్వు చేయటమేనా? శూర్పణఖ ఏం తప్పు చేసిందో కనుక్కోకర్లేదా? ముక్కుయోడు కోసారని. కోసారు కరెక్టే. ఏ సమయంలో కోసారా వాళ్ళు రామలక్ష్మణుడు? అసలు ఏం చేసింది? తను కాముకి, తను తప్పు చేసింది. విరాధుడిని వాళ్ళ మీదకి పంపించింది, రాక్షసుని ఇక్కడికి వచ్చి నిన్ను పంపించింది. నువ్వు సీతను అపహరించడం తప్పు. ప్రదీయతాం దాశరథాయ మైథిలి అని చెప్పాడు. ప్రతి శ్లోకంలో చెప్తూ నువ్వు తిరిగి అప్పగించు అన్నాడు. విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు కూడా చెప్పాడు. నువ్వు చేసిన తప్పు, నువ్వు తప్పకుండా సీతను ఇచ్చేసేవయా, ఎందుకు వచ్చింది అంతా? ఆయన శ్రీరాముడు అంటే సామాన్యుడు కాదు, సర్వగుణ పూర్ణుడు, పరబ్రహ్మస్వరూపుడు అని చెప్పాడు. వినలేదు రాముడు. సరే నీ బంధుత్వం ఉంది కనుక నీ తరఫున యుద్ధం చేస్తానని యుద్ధానికి వచ్చి వీరోచితంగా చేశాడు, మరణించాడు. కనుక ఏంటంటే వాళ్ళు మంచి చెప్పాలి ఇప్పుడు కూడా. అది మంచి చెప్పకుండా చెడు మార్గంలో చూడు. కర్ణుడు కూడా అది అనమాట. చాలా విషయాలు చెడు సలహాలు ఇచ్చాడు. ఓ పక్క యుద్ధం ముమ్మరంగా నడుస్తూ ఉన్నప్పుడు దుర్యోధనుడు నాకు సహాయం చేయండి అంటే ఇటు కర్ణుడు ఇటు అశ్వత్థామ నించున్నారు. వీళ్ళిద్దరూ తగాదా వేసుకున్నారు. తగాదా వేసి నువ్వు ఉంటే నేను చేయను, నేను ఉంటే నువ్వు, వీళ్ళే వదిలేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏమవుతాడు? వీళ్ళని నమ్ముకునే వ్యక్తి. అలా అయితే ప్రపంచానికి తెలియక ఏం చేస్తారంటే అలా అంటారు. ఆ పాత్రని మనం న్యాయం చేద్దాం. వ్యాసుడు ఏం చెబితే అది నమ్ముదాం. ఆయన గొప్ప దాత అని చెప్పాడు కర్ణుడిని, ఒప్పుకుందాం. కవచకుండలాలు తీసి ఇంద్రుడు వస్తే ఆయనకి ఇచ్చేశాడు కదా. బ్రాహ్మణ వేషంలో వస్తే ఇంద్రుడు ఇచ్చేశాడు. ఇస్తూ కూడా అడిగాడు, నువ్వు ఇంద్రుడు అని నాకు తెలుసు, కానీ ముల్లోకాలకి అధిపతి ఏమిటి, నువ్వు వచ్చి చేస్తే నేను ఇస్తున్నానంటే అది నీ దురదృష్టం, నా అదృష్టం. అది ఈ కవచకుండలాలు ఇచ్చినందువల్ల నేను బలహీన పడిపోతాను, నీకు ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేని వస్తువు నాకు ఉండేదాన్ని అడుగుతున్నావు కదా అని చెప్పినప్పుడు మన కర్ణుడు ఏంది మనకి సానుభూతి అనేది చూపిస్తుంది. కర్ణుడి విషయాల్లో మనం సానుభూతి చూపిస్తాం, మెచ్చుకుంటాం ఆయన్ని. దుర్యోధనుడు కూడా మెచ్చుకుంటాం. పండితులైన వాళ్ళు, ధార్మికులు ఏం చేస్తారంటే ధర్మంగా జీవించేవాళ్ళు దుర్యోధనులో మంచి అని చెప్పుకుంటాం. వ్యాసుడు అదే చెప్పాడు. దుర్యోధనుడు పరిపాలనకి వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేశాడు, కొన్ని మంచి చేశాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన మార్చేసి కదా అంతా అటే చెప్దామని నేను చేయలేదు అని రాస్తే మనం ఏం చేయలేము. రచయిత ఏం చెప్తే ఆయన ఇష్టం చెప్పాల. మహాకవుడు కూడా సంస్కృతంలో భారవి అని ఉన్నాడు. ఆయన కిరాతార్జుని కావ్యంలో కూడా దుర్యోధనుడి యొక్క పరిపాలన వర్ణిస్తున్నప్పుడు చక్కగానే వర్ణించాడు. అనమాట. చక్కగా ఇరిగేషన్ ప్రాజెక్టులు బాగా చేశాడు, కాలువల్లో నీళ్లు బాగా ఇచ్చాడు, సకాలంలో ఇచ్చేటువంటి వాడు. ఇటువంటివన్నీ కూడా చేసి చక్కగా ఆ పరిపాలన బాగుంది అని చెప్పించాడు. వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు ఒక దూతని పంపించాడు. వాడు బోయేవాడు ఏం చేశాడంటే వాడు మాయవేషం వేసుకుని వెళ్ళాడు. మరి గూఢచారులు రకరకాల వేషాలు వేసినట్టుగా వెళ్ళి ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని వెళ్ళాడు. వాడు అడవిలో తిరిగి కిరాతుడు వెళ్ళి మొత్తం అంతా సంచారం చేసి విషయాలు తెలుసుకొచ్చి ధర్మరాజుకి చెప్పాడు. చెప్పినప్పుడు పరిపాలన బాగుంది, ప్రజలు మెచ్చుకుంటున్నారు అన్నాడు అని అదే చెప్పాడు, అదే వర్ణించాడు. మనం ఏ పాత్రను తీసుకున్నప్పటికీ కూడా ఉన్న విషయాలే మనం మాట్లాడుకుని అక్కడ ఉన్నవి అనమాట. తెలియక ప్రజలు ఏం చేస్తున్నారంటే అపోహలకి వెళ్ళిపోతున్నారు. ఈ చెప్పేవాళ్ళు లేఖను, లేకపోతే వాళ్ళకి జిజ్ఞాస లేఖను, వాళ్ళు అడిగితే కదా చెప్తామని వీళ్ళు అనుకును, వీళ్ళు చెప్తే వింటారు వాళ్ళు అనుకుని, ఏదో మొత్తం మీద ఏంటంటే గ్యాప్ వచ్చేసరికి ఏమైపోయిందంటే అపోహలు వచ్చేసింది, రకరకాల అపోహలు. దుర్యోధనుడు మైసభలో పడ్డాడని, ద్రౌపది విరగబడి నవ్విందని, ఒక కులకాంత పతివ్రతగా చెప్పే ఆయన బావగా పడిపోతూ ఉంటే నవ్వుతుందా ఇట్టాగా అని, ఇటువంటివన్నీ లోకంలో అపోహలు వచ్చినాయి. ఆ అపోహలు మనం ఖండించి అక్కడ ఏముందో ఈ ధర్మ మార్గంలో చెప్దాం. మన ధార్మికులందరూ కూడా వ్యాఖ్యానాలు వేసిన అలాగే చేశారు. వీటి మీద ఖండనలు ఉన్నాయి. భారతంలో తప్పులు ఉన్నాయి అని నాకు చెప్పారు. చాలా ఇవన్నీ తప్పులు, అవి కాదు, మూల భారతం ఇలా ఉంది అని శాస్త్ర ప్రమాణాలతో చెప్పారనమాట. వాడు అభినవ వ్యాస అనే ఆయన వాడు రాసి గ్రంథాలు చక్కగా ఎక్కడ ప్రమాణం ఉందో నిరూపించారు. అందుకని అవన్నీ ప్రజలకి తెలియాలి.
మన సంకల్పం అది. మంచి విషయాలందరికీ కూడా ప్రజలకు తెలియాలి. మీరు మంచి ప్రశ్నలు అడిగినందుకు చాలా సంతోషిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కడ సందేహం ఉంటుందో అది పోగొట్టాలి. అంటే గురుగారు మీరు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడే మీరు బాలా త్రిపుర సుందరి సుప్రభాతం రాయడం జరిగిందండి. వారు రాశారు. తెనాలిలో బాలా త్రిపుర అమ్మవారి ప్రతిష్ట వారి చేతుల మీద జరిగింది. తరువాత కొంతకాలానికి ఏంటంటే నేను బాలా సాధన అది వచ్చినప్పుడు మరి అభీష్ట దేవత కనుక ఆవిడ మీద రాద్దాము అని చెప్పి సుప్రభాతం మంగళాశాసనము ప్రపత్తి రాసి త్రిపురాంతక క్షేత్రం వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చొని చదివి వినిపించాను. అంటే ఇలా వెంటబడుతూ ఉంటే అమ్మవారికి ఎప్పుడైనా అనుగ్రహం కలగదా? ఇప్పుడు మహాత్ముల దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని పడున్నాం అనుకోండి, ఒక రాయిలా పడున్నాం, వాళ్ళు పనులు చేసుకుని ఎప్పటికో అప్పటికి ఈ రాయి ఏంటి అని ఆలోచిస్తారుగా, అలానా అనుగ్రహం కలుగుతుంది కదా అని అట్లా రాశాను అనమాట. దత్తాత్రేయుడి గురించి మీరు ఏమైనా గ్రంథాలు రాశారా గురుగారు? దాంట్లో ఏంటంటే దత్తాత్రేయులు వారే పరశురామ వారి గురువు. ఆయన దగ్గరుండి కర్మకాండ ఎలా చేయించాలో అని చెప్పి ఆత్మజ్ఞానం ఇచ్చినటువంటి వ్యక్తి. స్మర్తుడుగా ఆమె దత్తాత్రేయుడు వారు తలుచుకుంటే రక్షిస్తారు. ఆ తరువాత ఈ దత్తాత్రేయుల వారి మీద ఒక కావ్యం రాయాలి అనిపించి దత్త మధుమతీయం అని 3 సగ్గలతో కావ్యం రాసింది. దీంట్లో ఏంటంటే ఒక విచిత్ర కల్పన, అంటే కవులకి స్వేచ్ఛ ఉంది కల్పించుకోవడం. మధుమతీదేవి అని ఒక శక్తి ఉంది, ఆవిడికి స్వయంవరం మనం సృష్టించింది. ఆ స్వయంవరానికి వచ్చారు నారాయణుడు, మిగతా వాళ్ళు దేవతలు, దత్తాత్రేయుడు వచ్చారు. ఆవిడ ఆ మధుమతీదేవి అందరినీ కూడా దాటుకుంటూ వచ్చి ఒక వీళ్ళ గుణగణాలన్నీ పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, వింటూ ఉండి ఇంకా ముందుకు వచ్చేసి ఆ తర్వాత దత్తాత్రేయుడు వారి దగ్గరికి వచ్చి ఆయన్ని వరించింది. ఆ ఘట్టాన్ని నేను కల్పన చేసి, అంటే దత్తాత్రేయుడు వారి శక్తి మధుమతి శక్తి ఉంది, ఆవిడే అనఘాదేవి ఉందన్నమాట. అందుకని వాళ్ళకి శక్తిమతులకు ఉండే సంబంధం ఉంది కనుక ఈ రకమైన కల్పన ఒకటి చేసి విచిత్రంగా నేను 3 సర్గల కావ్యం రాశాను. ఆవిష్కరణప్పుడు ఒక ఆయన అడిగారు, ఒక ఆయన పిలిచాం సభకి. ఆయన మేళచెరువు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, ఆయన ఒక ఆయన చందోల్ తాత గారికి శిష్యుడే, ఆయన పనిచేసి రిటైర్ అయిపోయి ఉన్నారు. ఆయన అన్నారు దీని గురించి సమీక్ష చేస్తూ, దత్తాత్రేయులు వారు అవధూత, వారికి వివాహం అనేది ఉండదు, వారికి భార్య ఉండటం ఏంటి, ఆయన దిగంబర అవధూత, సిద్ధరాజు, కమలనయనుడు ఇలాంటి అవతారాలు ఎన్నో ఉన్నాయి. దత్తాత్రేయుడు ఆయన స్వయం అవధూత బ్రహ్మజ్ఞాని, మరి వారు వివాహం చేసుకోవడం ఏమిటి, దాని మీద రాశారు ఏంటి అని సభలోనే అడిగారు. అంతే చెప్పా. అయ్యా కవులు కల్పన చేయవచ్చు, చేసుకోకూడదని లేదు. ఈ దత్తాత్రేయుల వారికి ఉన్నటువంటి ప్రధాన శక్తి మధుమతీదేవి, ఆవిడ అనఘాదేవి. ఆ మధుమతీదేవి స్వాధీనంలో ఉంటుంది. ఆ శక్తి ద్వారా ప్రజలందరినీ మార్చడం కోసం ప్రయత్నం చేశారు. శక్తి మధుమతి, శక్తి ఉన్నవాడు దత్తాత్రేయుడు. శక్తి ఉన్నటువంటి వాడికి కూడా ఇటువంటి సంబంధం ఉంది. దేవతలంతా అంతే. లక్ష్మీదేవి ఒక శక్తి, విష్ణువు భార్య అను, సరస్వతి శక్తి, బ్రహ్మదేవుడి భార్య అంటున్నాం. అవి శక్తులే కనుక శక్తికి శక్తిమత్తుకి కూడా ఇటువంటి సంబంధం ఉన్నది కనుక పైగా ప్రార్థనలు కూడా దత్తాత్రేయ మహిషీం అని ఉన్నది. దత్తాత్రేయుల వారికి పట్టపురాణి అని చెప్పి ఆ స్తోత్రాల్లో కూడా ఉన్నదండి. ఆ ప్రమాణంతో రాశాను అన్నాను. గురుగారు, ఇప్పుడు దత్తాత్రేయుడు ఈ కలియుగంలో వివిధ రూపాల్లో ప్రకటితమయ్యి గురుతత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కదా, మీరు కాస్త గురుతత్వం గురించి, ఆ దత్తాత్రేయుడి గురించి తెలియజేయండి. మన మొత్తం సంప్రదాయం అంతా కూడా గురువు మీదనే ఆధారపడింది. దేవతలు కూడా గురుభక్తిని చెప్పారు. వాళ్ళు మానవులుగా అవతరించినప్పుడు గురుభక్తిని చూపించారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారో అది చేస్తారు. మనం కూడా చేయగలిగింది చెప్పాలి. చేయలేది చెప్పి మీరందరూ చేయండి అంటే కాదు. అసలు గురువు లేనిదే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళలేంగా. ఏ శాస్త్రాల్లోకి కూడా గురువు లేని విద్య గురుడి విద్య అని తర్కం కానీ, వ్యాకరణం కానీ, సాహిత్యం కానీ, మీమాంస కానీ, జ్యోతిష్యం కానీ, అద్వైత వేదాంతం కానీ, ఈ శాస్త్రాలన్నీ ధనుర్వేదం కానీ ఏవైనా ఈ శాస్త్రాలు ఏంటంటే గురువు ఉండాలి. మనం అసలు ఎలా నడవాలో ఆయన నేర్పాలి. నేర్పకుండా మనంతటా మనకి రావటం అనేది, పుస్తకాలు చూసుకుంటే రావటం అనేది జరగదు. పుస్తకాలు చూసుకుంటే గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక ఫిజిక్స్ పుస్తకం తీసుకుని నేను చదవడానికి ప్రారంభించి అర్థం కాక ఫోన్లు చేసి అడుగుతూ ఉండి ఇదేంటి అని నిమిషానికి అడుగుతూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చదువుకోకూడదా అంటారు. అసలు రాకుండా మనం చదవకూడదుగా. కనుక మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు దగ్గర నుంచి ఏమైనా తీసుకొచ్చావా అని అడుగుతారు, సర్టిఫికేట్ లాగా. అది చూసి లోపలికి పంపిస్తారు అనమాట.
గుణతే తత్వం ఆత్మీయం ఆత్మీకృత జగత్రయం ఉపాయోపేయ రూపాయ శివాయ గురవే నమః. ఇటువంటి వాడంటే ఆ భగవంతుడు ఆత్మతత్వాన్ని అందించే వ్యక్తి. మరి మిగతా గురువులంటే రకరకాలుగా ఏమి చెప్పినా గురువే అవుతున్నాడు, బాగానే ఉంటుంది. కానీ ఆత్మతత్వాన్ని చెప్పడం గొప్ప విషయం. అది ఒక దత్తాత్రేయుడు వారు చేసిందంతే. కష్టాలు తీర్చారు వాళ్ళకి. ఆత్మతత్వాన్ని గురించి ఆయన నేను వ్యాకరణ శాస్త్రం చెప్తాను బోధించని ఎవరికి చెప్పడా, తర్కం చెప్తానని చెప్పడా, జాతకాలు చెప్తానని చెప్పడా. ఇలాంటి శాస్త్రాలన్నీ చిన్న చిన్నవి వారి దృష్ట్యా. అలాంటి దత్తాత్రేయుడు వారు ఏం చేశారంటే కేవలం ఆధ్యాత్మిక తత్వాన్ని మాత్రమే చెప్పారు. దత్తాత్రేయుడు వారి ఉపనిషత్తుల్లో కూడా ఉంది ఈ విషయం. అందుకని గురువు ఇలా ఉండాలి అని చెప్పి వారే అవతారాలు దాల్చారు ఆ సందర్భానుసారంగా. సిద్ధరాజు అని కానీ, కమల నయనుడు అని పేరుతోడు కానీ, తర్వాత దిగంబరావధూత అని కానీ ఇలాంటి పేర్లతోటి చాలా అవతారాలు ఆయన ధరించారు. వారే శ్రీమద్భాగవతంలో చెప్పారు, గుడి చేతిలో కూడా చెప్పారు. ఏం చెప్పారంటే 24 మంది గురువులు ఉన్నారన్నారు. వారే జగద్గురువు అయ్యండి, వారికి కూడా గురువు ఉన్నారు. 24 మంది ఉన్నారని వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ తుమ్మెద నుంచి ఇది నేర్చుకున్నాను, అజగరం నుంచి ఇది నేర్చుకున్నాను అని చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే మంచి ఎక్కడ కనిపించినా సరే మనం గ్రహించాలి. వాడు స్త్రీయా పురుషుడా అని కానీ, చిన్నవాడా పెద్దవాడా అని కానీ, బాలుడా అసలు ఏ భేదాలు వద్దన్నాడు. భవభూతి మహాకవి కూడా అదే చెబుతాడు. ఏంటంటే గుణా పూజాస్థానం గుణిషు నచలింగం నచవయ. ఎదుటి వ్యక్తిలో మనిషి కానీ, జంతువు కానీ, పక్షి కానీ ఏదైనా ఒక గుణం ఉన్నప్పుడు ఆ గుణాన్ని మనం గౌరవించాలి, గుణాన్ని పూజించాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నాం, భగవంతుడిని తలుచుకుంటున్నాం. ఏమని తలుచుకోవాలి? ఆయనలో ఉండే గొప్ప గుణాలు ఉన్నాయి. ఆ గుణాలని తలుచుకుంటూ మనం పువ్వులు వేస్తూ ఉంటే మనకు కూడా ఆ గుణాలు వస్తాయి. జటాయువు ఎవరో తండ్రి యొక్క స్నేహితుడు, అతనికి దగ్గర ఉండి దహన సంస్కారాలని చేయించాడు. ఇలాంటివన్నీ చేయించాడు అన్నమాట. అందుకని మహాత్ములందరూ కూడా గొప్పవాళ్ళు గుణాలు ఏమున్నాయి? దేవుళ్ళు అనంత కళ్యాణ గుణాభిరాముడు, నిఖిల హేయ ప్రత్యనీయుడు, ఆయనలో దోషం ఉంటూ లేదు. ఆ గుణాలు మనం గుడికి వెళ్ళినప్పుడు మనం తెలుసుకోవాలి. ఆ గుణాలన్నీ తలుచుకుంటూ ఇలా చేశాడు కదా అని తలుచుకుంటూ ప్రదక్షిణం చేస్తూ భగవంతుడి దగ్గర పుష్పం ఉంచగా ఆయన అనుగ్రహంలో ఆ లక్షణం మనకు వస్తుంది. మనం క్రమంగా భక్తులుగా మన భక్తి అంటే అదేగా, భక్తి యొక్క నిర్వచనం అదే కదా. అందుకని దత్తాత్రేయుడు వారు చాలా అవతారాలు ధరించారు. నరహరి, గాణుగాపురంలో ఉన్నారు, సిద్ధముని, ఇలాంటి రకరకాల రూపాలు ధరించేవారు భక్తుల్ని ఎప్పుడు కాపాడుతూ జ్ఞానాన్ని చెబుతూ ఉంటారు. జ్ఞాన మార్గంలో ఉంటూ కష్టాలు వస్తే తీరుస్తారు అన్నమాట. అత్రి మహర్షి అనసూయమాతకి దత్తాత్రేయుడు జన్మించారు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ జన్మ యొక్క రహస్యం, ఎందుకు అక్కడ జన్మ తీసుకున్నారు అంటే ఒక్కొక్కరి చోట ఒకలా ఉంది. కానీ మరింత విపులంగా మీ మాటల్లో తెలుసుకుందాను ఉంది గురుగారు. అత్రి మహర్షి దేవతల గురించి తపస్సు చేశాడు. ఆయన కోరిక ఏంటంటే త్రిమూర్తులు నాకు బిడ్డడిగా రావాలి అని. దాంతో చాలా కాలం తపస్సు చేశాడు. చేస్తే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షం ఏం కోరిక అంటే మీ ముగ్గురు కలిసి నాకు కుమారుడిగా కావాలి అని ఆయన అడిగాడు. సరే అన్నారు. ఆయన అత్రి మహర్షికి కొంతమంది ఉన్నారు దత్తాత్రేయుడికి ముందు. ఆయన కొడుకులో చంద్రుడు కూడా. అధనయన సముత్థం జ్యోతిరత్రేరివద్యౌ స్వరసరిదివ తేజో వహ్ని నిశ్చూతమైశం అని కాళిదాసు ఓ సందర్భంలో వర్ణించాడు. ఏంటంటే అత్రి మహర్షి యొక్క కంటి నుండి చంద్రుడు ఆవిర్భవించాడు. అలా వచ్చాడు. తర్వాత దుర్వాసోముని ఆయన కూడా అత్రి మహర్షి యొక్క. దుర్వాసోముని ఏమో కేవలం శివాంశ, చంద్రుడు విష్ణు సంబంధంగా, ఈయన త్రిమూర్తి అవతారుడు. తపస్సు చేసినప్పుడు అత్రి మహర్షి త్రిమూర్తిలో ప్రత్యక్షమైతే దేవుడు చెప్పాడు ఆత్మానం దత్తవానితి దత్తహారణ. దత్తాత్రేయ స్వామి వారికి దత్తుడు అని పేరు వచ్చింది. దత్తుడు అంటే సహజంగా దత్తతకి వెళ్ళినవాడు మన లోకంలో. అదే అక్కడ కూడా అర్థం. త్రిమూర్తులు ఏం చేశారంటే తమని దత్తత ఇచ్చుకున్నారు అత్రి మహర్షికి. అందుకని ఆయన పేరు దత్తుడు అని అయిపోయింది. అదే గురుగారు, అంటే సంస్కృతంలో దత్త అనే పదానికి అర్థం ఏంటి గురుగారు? దత్త అంటే న్యాయంగా ఇవ్వబడినవాడు అని అర్థం. దత్తత స్వీకారము ఇలాంటివి ఉన్నప్పుడు లోకంలో ఈ బిడ్డని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట. కనుక దత్తము అంటే ఇవ్వబడినది అని అర్థం. తన ఆత్మనే త్రిమూర్తులు ఇచ్చేశారు ఈయనకి. అలా ఇవ్వబడినటువంటి స్వరూపం కనుక దత్తుడు అని ఈయన పిలుస్తున్నాం అనమాట.